ఇప్పుడు చూపించిన చెట్టుని బండి గురవింద చెట్టు అంటారు. దానికి ఇలా రెడ్ కలర్ విత్తనాలు లాంటి కాయలు లాంటివి వస్తాయి. ఇది ఏంటో మనం గురుగారిని అడిగి తెలుసుకుందాం. చాలా గింజలు పడిపోయి ఉన్నాయి రెడ్ కలర్ లో. అది బండి గురువిందేనమ్మా. అది బండి గురువింద విత్తనాలు అమ్మాయి, సీడ్స్ అన్నమాట. గురువింద దీన్ని బండి గురిజ అంటారు, బండి గురువింద అంటారు. రెండు రకాలుగా పిలుస్తారమ్మా. అది ఆ పప్పు కూడా ఆటవీకుల పిల్లలు మేకల్ని వాళ్ళు మేపుకునే వాళ్ళు పప్పు చాలా కమ్మగా ఉంటుందమ్మా. అది దాన్ని బద్దలు కొట్టుకుని తింటా ఉంటారు. ఎక్కువ తినకూడదు. అలా బాగుంటుంది కదా అని ఎక్కువ తింటే కొంచెం చెడు చేస్తుందమ్మా. అది ఆ బండి గురువింద అనేది ఆకులు ఉన్నాయి కదమ్మా, ఆ ఆకుల్ని తీసుకోవాలి. ఆకులు తీసుకుని వాటిని ఒక గోనెలో కానమ్మా, దళసరి గుడ్డలో కానీ వేడి చేసుకోవాలమ్మా. వేడి చేస్తే అవి వడులుతాయి అన్నమాట. వడిలిన తర్వాత ఆ వడిలిన ఆకుల్ని మిక్సీలో కొట్టుకోవాలమ్మా, పేస్ట్ కింద కొట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి ఇది. ఈ బండి గురువింద చెట్టు యొక్క ఆకుల్ని మీరు కలెక్ట్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఆకుల్ని కలెక్ట్ చేసుకుని ఆ ఆకుల్ని బాగా దళసరిగా ఉన్న గుడ్డతోటి కానీ గోనితోటి కానీ వేడి చేస్తే, మంట పైన అలా పట్టుకున్నా లేకపోతే వేడి నీళ్ళలో ముంచి తీసినా కూడా వడులుతాయండి. అవి అలా కొట్టాలంటే చాలా జిగురుగా ఉంటుందన్నమాట ఆకు. అది మీరు ఎంతసేపు కొట్టినా అది నలగదు, నూరినా నలగదు. కాబట్టి ఒక్కసారి వేడి చేసుకున్నాక నూరుకున్నారనుకోండి చాలా తొందరగా పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అయిపోతే ఆ పేస్ట్ ఎంత ఉందో చూసుకోండి. 1 కిలో నూనెకి, కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా 2 రకాల్లో ఏదైనా తీసుకోండి. దాంట్లో 1 కిలో నూనెకి 400 గ్రాముల పేస్ట్ కలుపుకోండి. ఓకేనండి, అర్థమైంది కదా. ఇప్పుడు హెయిర్ పెరగడానికి ఒక అద్భుతమైన ఫార్ములా నేను చెప్తున్నా. బండి గురువింద చెట్టు, దీన్ని శాస్త్రంలో బోడి తల మీద కూడా వెంట్రుకలు మొలుస్తాయని చెప్పాడు. ఈ గ్రంథాలు రాసి కొన్ని వేల సంవత్సరాలు అయిందండి. అప్పుడున్న ప్రకృతి డిఫరెంట్, ఇప్పుడున్న ప్రకృతి డిఫరెంట్. అప్పుడున్న ఆహారం కానీ అలవాట్లు కానీ చాలా పెర్ఫెక్ట్గా ఉండేవి. అలాగే మూలికల్లో కానీ ఆహారంలో కానీ అద్భుతమైన శక్తి ఉండేది. 100% ఆక్సిజన్ దొరికేదండి అప్పట్లో. ఇప్పుడు మనం ఆహారాన్ని పాడు చేసాం, భూమిని పాడు చేసాం, గాలిని పాడు చేసాం. అందుచేత అప్పుడు చెప్పినంత పని చెయ్యకపోయినా డెఫినెట్గా ఈ ఫార్ములా అనేది జుట్టు పెరగడంలో పనిచేస్తుందండి. ఏం చేయాలండి, దీన్ని 400 గ్రాముల పేస్టు 1 కిలో కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనెలో కానీ తీసుకోండి. తీసుకుని ఆ పేస్ట్ పూర్తిగా ఎగిరిపోయి అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ ఓన్లీ నూనె మిగిలిలాగా తైలపాక విధి అంటాం మనం ఆయుర్వేదంలో. ఎన్నో ఫార్ములాలు చెప్తున్నాను మీకు నూనెల్లో. ఆ విధంగా దీన్ని సన్నటి మంట మీద కాసుకుని ఒక 3-4 గంటలు పడుతుంది. బాగా జిగురు ఎక్కువ ఉంటుంది కదా, అదంతా ఎగిరిపోవాలి. ఆ జిగురు అంతా కూడా ఈ నూనెలోకి రావాలి. అలా జిగురుగా ఉండదండి నూనె, బాగానే ఉంటుంది. దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఇందులోకి రావాలన్నమాట. ఈ ఆయిల్ ఏం చేస్తుందంటే మీ రూట్లో ఏదైతే ఉందో, కుదుళ్ళు అంటాం మనం, వెంట్రుకల యొక్క కుదుళ్ళు ఊడిపోతున్నాయి అంటాం, తెల్లగా ఉంటుంది. ఆ రూట్లోంచి కనుక ఊడిపోతే అక్కడ వెంట్రుక తొందరగా రాదండి, లేట్ అవుతుంది మళ్ళీ కొత్త వెంట్రుక రావడానికి. అదేవిధంగా బ్యాక్టీరియా వల్ల కానీ క్రిమి వల్ల కానీ ఆ రూట్ పాడైపోతే ఇంకా జీవితంలో మీకు ఆ ప్లేస్లో వెంట్రుక మొలవదు. అటువంటి రూట్లో ఉన్న బ్యాక్టీరియాని కూడా చంపి ఆ రూట్ని మళ్ళీ ఓపెన్ చేసి మీ జుట్టు మొలవటానికి ఒక అద్భుతమైన ఫార్ములా నేను మీకు ఇప్పుడు చెప్పానండి. అర్థమైంది కదండి. ఏం చేయాలి, ఈ ఆకు మీకు బాగా జిగురుగా ఉండి నలగదు కాబట్టి ఆకుని ఏం చేయాలండి, ఒక మూట కట్టుకుని టైట్గా వేడి నీళ్ళలో కాసేపు ఉంచడం కానీ ఆవిరి మీద ఉడకబెట్టడం కానీ చేయండి. లేకపోతే వాసన కట్టి ఒక డబ్బాకి నీళ్లు పోసి దానికి గుడ్డ కట్టి ఆ గుడ్డ ఇలా నొక్కి దాంట్లో ఈ ఆకులు పోసి ఉడకబెట్టుకోండి. ఆకులు వడిలిపోయి మెత్తగా అయ్యేలా చూసుకోండి. అప్పుడు ఆకుని పేస్ట్ చేసుకోండి. అర్థమైంది కదండి.
పేస్ట్ చేసుకుని ఆ పేస్టు ఒక 400 గ్రాములు, నూనె 1 కిలో, ఈ 2 కలిపి సన్నని సెగ మీద నిప్పుల మీద పొయ్యి మీద కానీ పుల్లల పొయ్యి మీద కానీ పెట్టుకుని కాసుకోండి జాగ్రత్తగా. తైలం మిగిలి ఆ పేస్ట్ ఇలా నలిపితే మీరు ఉండవుతుంది, చేతికి తడి తగలకుండా చూసుకోండి. అది పక్వం అంటాం మేము, పాకం అయినట్టు అనమాట. అప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా గోరువెచ్చగా ఉండగా దింపేసి వడపోసుకుంటే గుడ్డలో వేసి బాగా పిండుకుంటే నూనె అంతా బయటకు వచ్చేస్తుంది. అది ఎవ్రీడే ఉదయం సాయంత్రం రాసుకోండి. ఇవాళ బయటికి వెళ్ళే వాళ్ళందరూ జిడ్డు తల బాగుంది లేకపోతే మొహం జిడ్డుగా ఉంటుందని నూనెలు రాసుకోవడం మానేసాం మనం పూర్తిగా. దానివల్ల డ్రై అయిపోవడం వల్ల కూడా అనేక రకాల స్కాల్ప్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ నూనెను అట్లీస్ట్ మీరు నైట్ రాసుకుని పడుకుని తెల్లవార్లు ఉదయం మంచి షాంపూ, న్యాచురల్ షాంపూతోటి కనుక తలంటుకుంటే 1-2 నెలల్లో జుట్టు చక్కగా పలచబడిపోయిన జుట్టు చిక్కబడుతుంది, జుట్టు పొడుగ్గా ఎదుగుతుంది. అలాగే పూర్తిగా ఊడిపోయిన చోట మళ్ళీ కొత్త జుట్టు రావడానికి కూడా ఒక అద్భుతమైన ఫార్ములా అండి ఇది. అర్థమైంది కదండి. ఇది చక్కగా మీరు చేసుకుని దీన్ని మీరు తలకు రాసుకుని అందమైన శిరోజాలను పెంచుకోండి. నమస్కారం.